అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గాలుగొడ పంచాయతీ షట్రాపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగినటువంటి కొండ సర్యలు వెలుగుపడ్డ సంఘటన గురించి ఈ మీడియా మీ ముందుకు తీసుకువస్తా ఉన్నాను. నా పేరు పలాసి ఇర్మియా, నేను పాష గారిని. ఆదివారం రాత్రి 12 గంటలకు జరిగితే సోమవారం ఉదయం నేను షట్రాపల్లి గ్రామానికి చేరుకున్నాను. నేను ఎమ్మెల్యేకు ఫోన్ చేశాను, అలాగే TV9 వరకు ఫోన్ చేశాను, అలాగే చాలామంది అధికారులకు కూడా నేను ఫోన్ ద్వారా తెలియజేయడం చేసింది. ఆ తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇంకా సమస్యను బయటికి చేరలేకపోయాను. అయితే సోమవారం నేను ఉదయం 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం నేను 1 గంట వరకు ఉన్నాను. కనీసం గూడెం కొత్తవీధి మండలం నుంచి ఒక ఎండిఓ కానీ, ఒక MRO కానీ, ఒక RI కానీ కనీసం జరిగిన సంఘటనకు ఎవరు చేరుకోవడం చాలా విసరకరమైన విజయం. అలాగే మరి PO గారు కూడా పాడేరు నుంచి జరిగిన సంఘటనకు వెళ్దామని చెప్పేసి గూడెం వరకు వచ్చి మరి రహదారి లేదు, మేము సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళడానికి రహదారి లేదని చెప్పి రోడ్డు వేయవలసినటువంటి PO గారే మరి రోడ్డు లేదని వెనకకు తిరిగి వెళ్ళిపోతే, అయ్యా PO గారు నీవే వెనకకు తిరిగి వెళ్ళిపోతే ప్రజలకు రోడ్డు ఎవరు వేసిస్తాడయ్యా? అలాగే రక్షణ శాఖ అధికారులు ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి PO గారికి నేను నమస్కారం చెప్తున్నాను. అయ్యా 2014లో మాకు మురళీదాస్ అని CA గారు ఉండాడు. మా గాలుకొండ పంచాయతీలో మావోయిస్టుల చేత మునిగిపోయినటువంటి ప్రజలకు మురళీదాస్ CA గారు అండగా నిలబడి గ్రామాలు తిరిగి మా యువతకి ఒక మంచి ఐక్యత చేసి ప్రజలకు మురళీదాస్ CA మెడికల్ క్యాంప్ పెట్టాడు. అలాగే మాకు పసుపు బయలుదేరి ఇచ్చాడు, కారా మిల్లు కూడా ఇచ్చాడు, ప్రజలకు అభివృద్ధిలోకి తీసుకువచ్చాడు మురళీదాసు. అతనికి మావోయిస్టులు ఎవరు పట్టుకోలేదు. రెండోది, డిసెంబర్ నెలలో ఇప్పుడు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయినటువంటి CA గారు అశోక్ కుమార్ CA గారు, అలాగే సింతపల్లి ASP అనిల్ సార్ గారు మారుమూల ప్రాంతమైన మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన పాతరగుట్ట గ్రామానికి ₹1,00,000 ఖర్చు పెట్టి స్వయంగా రోడ్ వేశారు. అంతేకాకుండా పాతరగుట్ట గ్రామానికి అనిల్ కుమార్ ASP గారు CA గారు అక్కడికి వెళ్ళి మెడికల్ క్యాంప్ పెట్టారు, వాలీబాల్ టోర్నమెంట్ పెట్టారు. అశోక్ కుమార్ సార్ కానీ ASP అనిల్ గారు కానీ ఏ మావోయిస్టులు అక్కడ లాకప్ చేయలేదు, దాడి చేయలేదు, అక్కడ ఎటువంటి ఎన్కౌంటర్ చేయలే. అలాగే 2014లో శాసన సభ్యులైన గిడ్డేశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎస్కాట్లు లేకుండా గాల్కొండకు వచ్చేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి ఎస్కాట్లు లేకుండా గిడ్డేశ్వర్ గాల్కొండకు వచ్చి రాత్రి 10 గంటల వరకు ఉన్నది, ఎస్కాట్ లేదు. ఆ రోజుల్లో ఆ గిడ్డేశ్వర్కి కిడ్నాప్ చేయనటువంటి మావోయిస్టులు ఈ రోజున్న ఎమ్మెల్యే చట్రపల్లి గ్రామానికి వస్తే కిడ్నాప్ చేస్తారా? ఆ రోజున్న అశోక్ కుమార్ CA గారిని, అనిల్ కుమార్ ASP గారిని, మురళీదాస్ గారిని వారిని దాడి చేయనటువంటి మావోయిస్టులు ఈ రోజు ఉన్నటువంటి CA గారు చట్రపల్లి గ్రామానికి వస్తే ఏమైనా మావోయిస్టులు ఇక్కడ దాడి చేస్తారా? ఇది చాలా విసరకరమైనటువంటి బాధాకరం, దుఃఖకరంగా నేను ఉంటూ ఉన్నాను. నా ప్రజలు గిరిజనులైతే అధికారులైన మీకు కుక్కతో సమానమా? మా గిరిజనులు అంత తక్కువ అయిపోతామే మేము? ఇది దృష్టి పెట్టుకున్నటువంటి అధికారులు, ఎమ్మెల్యే, పాడేరు శాసన సభ్యురాలు మరి విశ్వేశ్వరరాజు గారు వస్తున్న తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రక్షణాధికారి అయినటువంటి CA గారు మళ్ళీ వెనుకకు తీసుకువెళ్ళడం అనేది చాలా 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 బాధాకరం. ఈరోజు ప్రజల మధ్యలోకి రావాల్సినటువంటి CA గారే భయపడిపోయి వెనుకకు వెళ్ళిపోతాయా? ఈరోజు గిరిజనులు ఏమైపోవాలి గిరిజనులు? అసలు ఆ రోజు మురళీదాసు మావోయిస్టుల చేతిలో ఉన్నటువంటి వారిని విడుదల చేసుకొని వచ్చాడే, అశోక్ కుమార్ సార్ మావోయిస్టుల చేతిలో ఉన్నప్పుడు విడుదల చేసుకొని వచ్చారే, ASP గారు అనిల్ కుమార్ గారు మావోయిస్టుల చేతిలో ఉన్న వారికి విడుదల చేసుకొని ప్రజలకు వారు మేలు చేశారు, రోడ్ వేశారు. ఈ రోజున సార్ మీరు ఇటువంటి ప్రజలకు ఆదుకోకపోతే ప్రజలు పూర్తిగా నాశనం అయిపోతారు. సార్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి CA గారు మీరు చేసిన పని తప్పు. నేను ఒక పాస్టర్ గారిని ఆ రోజు అశోక్ కుమార్ CA గారికి అడగండి, మురళీధర్ CA గారికి అడగండి, అనిల్ కుమార్ ASP గారికి అడగండి. నేను ఒక పాస్టర్గా ప్రజల మధ్యలో అయితే బాధ్యత తీసుకెళ్ళాను. నిన్న ఉదయం 10 గంటలకు చేరుకున్న మధ్యాహ్నం 1 గంట వరకు నా సొంత డబ్బులు పెట్టి ఇన్ని పరిమితులు ఉండి, తెలుగుదేశం పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, కలెక్టర్ ఉంది, PO ఉంది, రక్షణ శాఖ అధికారులు ఉండి, నేను ఒక పాస్టర్గా నిన్ననా నా సొంత డబ్బులతో బియ్యం కొని
గెంజిపోసాను నేను. సాయంత్రం కూడా మా పంచాయతీ ప్రజలు సొంత డబ్బులతో కొని గెంజిపోసారు. అధికారులు ఏం చేస్తున్నారయ్యా మీరు? ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా ముందుకు రాని అధికారులు ఎందుకు? ఈరోజు నేను ఒక పాస్టర్గా నిలదీస్తా ఉన్నాను. ఇంతవరకు అంటున్నారు పాస్టర్ మత మార్పిడి కాదు, ఒక పాస్టర్ ప్రాణాలు పోతుంటే ఆదుకుంటున్నాడు. ఆ పాస్టర్ నిన్న రాకపోతే మంచినీళ్ళు దిక్కులే ఒకడికి. దయచేసి ఎమ్మెల్యే అలాగే ఇప్పటికైనా సరే మండలంలో ప్రతి అధికారి ఎంఆర్ఓ ఎండిఓ ఖచ్చితంగా అక్కడ ఆధార్ కార్డు లేదు, ఇల్లులు మొత్తం ధ్వంసం అయిపోయి మళ్ళీ ఆధార్ కార్డు సేలైతే ప్రూఫ్ లేదు అక్కడ, రేషన్ కార్డు సేలైతే ప్రూఫ్ లేదు అక్కడ. ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు ఖచ్చితంగా సంఘటన స్థలానికి ఇప్పటికైనా రావాలి. పిఓ గారు సార్ మీకు దండం పెడతా ఉన్నాను, మళ్ళీ మీరు వెళ్ళి పాడేరులో కూర్చోడం కాదు, ఆ పాడైన రోడ్డును కలెక్టర్ సార్ మీకు దండం పెడతారు, మీ కార్డులో 10,000 దండాలు. మా అయిపోయినటువంటి ఆ రోడ్డు రహదారి మెయిన్ రూటు అలాగే మా గాల్కొండ రూటు కరెంటు మొత్తం అన్ని కూడా లాక్ అయిపోయింది కనుక వెంటనే వాటన్నిటి కూడా మీరు ఇప్పటికైనా సరే ఆ పనులు వెంటనే వేగవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.